తెలంగాణ రాష్ట్రంలో దక్షిణ కాశీగా భాస్కర క్షేత్రంగా విరాజిల్లుతున్న వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి వారి దేవాలయంలో ఆ పరమేశ్వరుడు నీలలోహితాకారుడిగా కూడా ఇక్కడ భక్తుల చేత పూజలు అందుకుంటూ ఉన్నారు. ఆ పరమేశ్వరుడికి ప్రియవాహనమైన ఆ నందిని ఇక్కడ కోడెమొక్కుగా చెల్లించుకునే ఆచారం ఏ శైవ క్షేత్రాల్లో కూడా లేదు. ఇక్కడ ఆ మహాదేవుడికి భీమేశ్వర స్వామి వారికి ప్రత్యేక పూజలు జరుపుతూ భక్తులందరికీ కూడా దర్శన భాగ్యాన్ని కల్పిస్తూ ఉన్నారు. ఒకవైపు ఆ పరమేశ్వరుణ్ణి దర్శించుకుంటూనే తమ కోరికలన్నీ నెరవేర్చిన ఆ రాజరాజేశ్వరుడికి భీమేశ్వర స్వామి వారికి కూడా మొక్కులు చెల్లించుకుంటూ ఉన్నారు. ఆ స్వామి వారికి నిత్య పూజ కైంకర్యాలు జరిపించే ఉప ప్రధాన అర్చకులు మనతో పాటు ఉన్నారు. ఆ నీలలోహితాకారుడైన ఆ పరమేశ్వరుడి గురించి, వేములవాడ శ్రీ రాజరాజేశ్వర వారి వైభవం గురించి అర్చకుల మాటల్లో తెలుసుకుందాం. గురువు గారు నమస్కారం. వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి వారి వైభవం ఎంత వర్ణించినా ఎంతో కొంత కొరత ఉంటూనే ఉంటుంది. ఆయన లీలలు ఎన్నో ఉన్నాయి. ఆ స్వామివారి గురించి ఈ రోజు మహాశివరాత్రి పర్వదినంగా భీమేశ్వరాలయంలో జరుపుకుంటూ ఉన్నాం. దాని గురించి మా తీర్థయాత్రల ఛానల్ ప్రేక్షకులకు అందించండి. శివో నామ రూపాభ్యాం యాదేవి సర్వమంగళ తయో సంస్మరణాత్పుంసాం సర్వతో జయమంగళం. వేములవాడ రాజరాజేశ్వర స్వామి వారి యొక్క క్షేత్రం. ఇంతకుముందు మీరే అద్భుతమైన పేర్లతో దాన్ని కొనియాడారు. ఒకటి భాస్కర క్షేత్రం అని, రెండవది దక్షిణ కాశీ అని, మూడవది హరిహర క్షేత్రం అని ప్రసిద్ధి. ఈ క్షేత్రంలో కలౌ నీలోత్పల చుచి అని ఆ నీలలోహితాకారుడు అయినటువంటి స్వామి వారు ప్రత్యేకమైనటువంటి రూపంతో మనకి ఇక్కడ కనబడతాడు. స్వామి ఎన్నో మనకు లింగములు దర్శనమిస్తూ ఉంటాయి, కానీ ఇటు రాజరాజేశ్వర స్వామి, ఇటు భీమేశ్వర స్వామి ఆ నీలలోహిత అంటే నీలలోహితమైనటువంటి ఆ వర్ణంతో, అటువంటి ఆకారంతో అద్భుతమైనటువంటి ప్రకాశవంతంగా మనకి ఇక్కడ దర్శనమిస్తాడు స్వామివారు. మహాశివరాత్రి పర్వాన్ని పురస్కరించుకొని ఈ క్షేత్రంలో మనకు ప్రతి సంవత్సరం కూడా విశేషించి టిటిడి అంటే వెంకటేశ్వర స్వామి వారి యొక్క సన్నిధి నుంచి మనకు కొన్ని వందల సంవత్సరాల నుంచి ఆనవాయితీగా పట్టు వస్త్ర సమర్పణ కార్యక్రమాన్ని చేయడం కూడా ఆనవాయితీగా ఉంది. దీనిలో భాగంగా మనకు టిటిడి వారిచే పట్టు వస్త్ర సమర్పణ కూడా చేయడం జరిగింది. ఈ మహాశివరాత్రి అంటే మాఘమాసే కృష్ణపక్షే చతుర్దశ్యాం ఉపోషిత అర్ధరాత్రోచ జననం జాత శంభు స్వయం హరః. మాఘమాసంలో కృష్ణపక్షంలో చతుర్దశి ఏ రోజు అర్ధరాత్రి వ్యాప్తమై ఉంటుందో అది మహాశివరాత్రి. ఆ మహాశివరాత్రి పర్వకాలాన్ని పురస్కరించుకొని ఉదయం స్వామివారి ప్రాతకాల పూజ అనంతరము భక్తులందరూ కూడా దర్శనాలు కొనసాగుతూ ఉన్నాయి. అలాగే ఉదయం 8 గంటలకు మనకు రాష్ట్ర ప్రభుత్వం వారిచే కూడా పట్టు వస్త్ర సమర్పణ కార్యక్రమాన్ని కూడా చేయడం జరిగింది. సాయంకాలం, ఎందుకంటే ఈశ్వరునికి ప్రదోష కాలం చాలా శ్రేష్టమైన సమయం. ప్రాతకాలే శివం దృష్ట్వా నిశీపాపం వినశ్యతి ఆజన్మకృత మాధ్యాన్నే సాజాన్నే సప్త జన్మసు అంటారు. సాయంకాలంలో ఎవరైతే ఈశ్వరార్చన చేస్తారో 7 జన్మల పాపం పోతుందని మనకు ధర్మశాస్త్రం. కాబట్టి ఆ సాయంకాల వేళ ప్రదోష కాలంలో మట్టితో తయారు చేసుకున్నటువంటి లింగములు 366 తయారు చేసుకొని సామూహికంగా ఆనువంశిక అర్చకులందరూ కూడా విశేషంగా మహాలింగార్చన కార్యక్రమాన్ని ఈ ఆలయంలో మనం చేస్తాం. అలాగే మనకు అర్ధరాత్రి సమయంలో కూడా ఆవిర్భవించినటువంటి మూర్తి కాబట్టి లింగాకారము ఆ స్వామివారికి 11:35 రాత్రి మహాన్యాసపూర్వక ఏకాదశ రుద్రవారాభిషేకము 11 మంది ఋత్వికుల చోటి విశేషమైనటువంటి అభిషేక ద్రవ్యములతోటి, అలాగే పంచామృతములతోటి, అలాగే పళ్ళ రసములతోటి మహాన్యాసపూర్వక ఏకాదశ రుద్రవారాభిషేకం చేయడం జరుగుతుంది అర్ధరాత్రి సమయంలో. కాబట్టి ఈ శివునికి అత్యంత ప్రీతిదాయకమైనటువంటి రోజు మహాశివరాత్రి. ఎందుకంటే ఏ దేవతా స్వరూపానికైనా కూడా 2 ఉపాసనలు ఉంటాయి. ఒకటి సగుణోపాసన, 2 నిర్గుణోపాసన. కానీ 3వ ఉపాసన ఒక్క ఈశ్వరునికి మాత్రమే ఉంటుంది, అది లింగోపాసన. అటువంటి లింగస్వరూపుడే ఆవిర్భవించిన రోజు కాబట్టి ఈ రోజు ఈశ్వరునికి అత్యంత ప్రీతిదాయకమైనటువంటి రోజు. కాబట్టి ఈ రోజు లక్షలాది మంది భక్తులు మా స్వామివారి కొలువుకు వచ్చి స్వామివారిని దర్శించి ఇక్కడ ఎక్కడ లేనటువంటి విధంగా స్వామివారి వాహన స్వరూపమైనటువంటి కోడె మొక్కుబడి, అది ధర్మదేవతా స్వరూపం, తపస్సు చేసి ఈశ్వరుని చేత వరం పొందింది. వాహనంతే భవిష్యామి సర్వదా లోక పూజిత అని, నా వాహనంగా ఉంటూ సమస్త లోకులతోటి నువ్వు పూజింపబడదనేటువంటి వరాన్ని పొందినటువంటి ఆ వాహన స్వరూపమే కోడె. ఆ కోడె మొక్కుబడి చెల్లించుకుంటున్నారు, స్వామివారు దర్శించుకుంటున్నారు. కాబట్టి మహాశివరాత్రి పర్వాన్ని పురస్కరించుకొని ఎవరైతే దర్శిస్తారో, ఎవరైతే సేవిస్తారో, ఎవరైతే కోడు మొక్కుబడి సమర్పిస్తారో, ఎవరైతే ఉపవసిస్తారో, ఎవరైతే జాగారం చేస్తారో వీళ్ళందరికీ కూడా సమస్త
బాధలన్నీ కూడా తొలగిపోతాయి, సమస్త పాపములన్నీ కూడా తొలగిపోతాయి. పునరావృత రహిత శాశ్వత శివ సాయుధ్య స్థితి కలిగేటువంటి ఏకైక అత్యంత పర్వదినం ఈ మహాశివరాత్రి. గురుగారు, ఆ పరమేశ్వరుడికి కాసిని శుద్ధ జలం సమర్పించి పరమేశ్వర నన్ను కరుణించు అంటే బోలాశంకరుడిగా వరాలు కురిపిస్తా అంటారు. అంటే ఏదైనా కారణాల చేత ఇక్కడికి వచ్చి ఆ స్వామివారిని దర్శించుకోలేని వారు ఎలా పూజించుకోవాలి ఆ ప్రాతకాల సమయంలో? మనకి అభిషేక ప్రియ శివ, అభిషేకం అంటే చాలా ఇష్టం ఈశ్వరునికి. అలా మనకు ఎవరైతే మనకు శరీరం సహకరించి ఆ భగవంతుని యొక్క ఉపవాసం అంటే అత్యంత సమీపంగా ఉంటూ ఆ రోజు మొత్తం కూడా నామ సంకీర్తన చేయడమే చాలా విశేషమైనటువంటిది. మన ఇళ్లలో కూడా మహాశివరాత్రి నాడు దీపాన్ని వెలిగించుకుంటారు, అలాగే ఉపవాస దీక్ష స్వీకరిస్తారు, జాగారం చేస్తారు, పడుకోకుండా ఆ రోజంతా కూడా గడుపుతారు. అలా చేసినా కూడా ఈ మహాశివరాత్రి యొక్క పర్వం యొక్క ఉండేటువంటి ఆ ఫలితం తప్పకుండా కలుగుతుంది. వీలైనంత వరకు అతి సమీపంలో ఉండే ఏ శివాలయానికి వెళ్ళి కాస్త నీళ్లు పోసినా కూడా ఆ బోలాశంకరుడు చాలా సంతృప్తి పడతాడు. కాబట్టి మనకు దేశము కాలము అని ఉంటాయి సహజంగా. దేశం అంటే ప్రదేశం, కాలము అంటే సమయం. కాలము అంటే మహాశివరాత్రికి ఉండేటువంటి ఆ గడియలో అత్యంత గొప్పనైనటువంటి సమయం. ప్రదేశము అంటే మన ఇంట్లో చేసుకున్నా, మన ఏదైనా ఆలయంకి వెళ్ళి చేసినా, ఏదైనా గొప్ప ప్రఖ్యాతిగాంచినటువంటి ఆలయానికి రావడం వల్ల కూడా ఆ తేడా ఉంటుంది ఫలితంలో. కాబట్టి ఆ గొప్పనైనటువంటి అవకాశం ఈ రోజు ఉపయోగించుకున్నట్టయితే మనకు సమస్త బాధలన్నీ తొలగిపోతాయి. ఆ పరమాత్మ యొక్క కరుణా వీక్షణ మన యందు ఉంటుంది. గురుగారు, పునర్నిర్మాణంలో ఉంది రాజరాజేశ్వర స్వామివారి దేవాలయం. ఇక్కడ భీమేశ్వర స్వామివారికి పూజలు జరుపుతూ ఉన్నారు. ఆ స్వామివారిని దర్శించుకున్నా, ఇక్కడ భీమేశ్వర స్వామివారిని దర్శించుకున్నా భక్తులకు అంతే ఫలం దక్కుతుందా? తప్పకుండా, ఇది మంచి ప్రశ్న. మన వేములవాడ క్షేత్రము రాజరాజేశ్వర స్వామి వారు వెలిసినటువంటి క్షేత్రం. ఈ రాజరాజేశ్వర స్వామి వారి యొక్క ఆలయ నిర్మాణ అభివృద్ధిలో భాగంగా ఆ నేపథ్యంలో దానికి అత్యంత ప్రాచీనమైనటువంటి ఆలయం భీమేశ్వర స్వామి ఆలయం. అంటే ఒక 1000 సంవత్సరముల క్రితం ఉన్నటువంటి ఆలయం రాజరాజేశ్వర స్వామి, అంతే 1000 సంవత్సరాల క్రితం ఉన్నటువంటి ఆలయం ఇక్కడ భీమేశ్వర స్వామి ఆలయం. ఆ రెండు మూర్తులు కూడా ముమ్మూర్తుల ఆలయ ప్రకాశవంతంగా వెలుగుతూ ఉంటాయి. మనకు ఈ అభివృద్ధి నేపథ్యంలో భాగంగా భక్తుల యొక్క మొక్కుబడులన్నీ కూడా తీర్చుకోవడం కొరకు ఆ స్వామి వారి యొక్క రాజన్న స్వామి వారి యొక్క ఉత్సవ మూర్తులను కూడా మనం ఇక్కడ ప్రతిష్ఠించుకున్నాము, చిర ప్రతిష్ఠ చేసుకున్నాము. కాబట్టి ఏ భక్తుడైనా ఇక్కడ వాహన స్వరూపమైనటువంటి కోడే చుట్టూ ప్రదక్షిణాపూర్వకంగా లోపల రాజరాజేశ్వర స్వామి వారి యొక్క ఉత్సవ మూర్తి కూడా ఉంది. ఇటు భీమేశ్వరుడు అటు రాజరాజేశ్వర స్వామి ఇరువురికి కూడా ఆ కోడి మొక్కుబడి, అలాగే అభిషేకం, అలాగే అన్నపూజ మొదలైనటువంటి ఆర్జిత సేవలన్నీ కూడా చేసిన అదే ఫలితం మనకు కలుగుతుంది. భగవంతుడు అనేవాడు ఎలా ఉంటుందంటే మనస్సు అత్యంత ప్రాధాన్యతమైనటువంటిది. స్కాంద పురాణంలో ఒకానొక సమయంలో ఒక ఆలయంలో ఒక కాకి వాలింది, వాలి అక్కడి నుంచి లేచి ఎగిరిపోయింది. ఇది యాదృచ్ఛికంగా జరిగినటువంటి ఒక సంఘటన. ఇది ఎవరికి తెలియదు, దానికి కూడా తెలియదు. కానీ అదొక ఆలయం అని తెలియదు, దానికి అది స్తంభం అని తెలియదు. యాదృచ్ఛికంగా అక్కడ వాలింది, కాసేపు కూర్చున్నది, అక్కడి నుంచి ఎగిరిపోవడం వల్ల దాని రెక్కల సవ్వడికి వచ్చినటువంటి గాలి వల్ల ఆ స్తంభం మీద ఉన్నటువంటి ధూళి విసిరివేయబడ్డది. పరమాత్మ పరమేశ్వరుడు ఆలయాన్ని పరిశుభ్రం చేసినటువంటి మహాపుణ్యాన్ని దాని ఖాతాలో వేశాడు అటువంటి బోలాశంకరుడు. కాబట్టి పరమాత్మ పరమేశ్వరుడు ఒక్కడే. అత్యంత ప్రాచీన నేపథ్యం. ఎందుకంటే ధర్మరాజో రాజలింగం. మనకు పంచపాండవులు కూడా ధర్మరాజు రాజేశ్వరుని సేవించినట్టుగా, భీమో భీమేశ్వరం తథా భీముడు భీమేశ్వరుణ్ణి ఆరాధించినట్టుగా, అమ్మవారిని ద్రౌపది ఆరాధించినట్టుగా, బాలరాజేశ్వరుడిని అర్జునుడు ఆరాధించినట్టుగా, నకుల సహదేవులు ఉమామహేశ్వర సోమేశ్వర ఆలయాల్లో ఉండేటువంటి దేవతలను ఆరాధించి ఉపాసన చేసినట్టుగా కూడా మనకు ప్రాచీన పౌరాణిక నేపథ్యం చెప్తుంది. కాబట్టి ఎటువంటి వ్యత్యాసం లేదు. ఏ మొక్కుబడి చెల్లించినా కూడా అది మనకు తప్పకుండా ఫలితాన్ని ఇస్తుంది. చాలా చక్కగా వివరించారు గురుగారు. ఆ పరమేశ్వరుణ్ణి, ఆయనకు పేర్లు వేరైనా రూపం వేరైనా మనం కొలుచుకునేది ఆ పరమేశ్వరుణ్ణి. రాజరాజేశ్వరుడు అని పిలిచిన, భీమేశ్వర అని పిలిచిన, శంకర అని పిలిచిన ఆ పలికేది, మనకు శుభాలను ఇచ్చేది కూడా ఆ పరమేశ్వరుడే. రాజరాజేశ్వర స్వామి వారిని దర్శించుకుంటే వచ్చే ఫలం, ఇక్కడ కొలువై ఉన్న ఆ పరమేశ్వరుడు భీమేశ్వరుడుగా కొలువు తీరిన ఈ క్షేత్రంలో రాజరాజేశ్వరుడు పాటుగా భీమేశ్వరుడుగా కూడా భక్తుల చేత పూజలు అందుకుంటూ ఉన్నాడు. కాబట్టి భక్తులందరికీ కూడా ఆ ఫలం ఉంటుంది. మనం కూడా ఆ రాజరాజేశ్వర స్వామి వారు, భీమేశ్వర స్వామి వారిని దర్శించుకొని సకల శుభాలను పొందుదాం. ఓం నమః శివాయ.